గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. గోదాదేవి రంగనాథుని సేవకు తన స్నేహితురాండను మేలుకొలుపు 10వ పాసురమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం. ఈ 10వ పాసురంలో శ్రీకృష్ణుల వారే గోదాదేవి వద్దకు వచ్చినంతటి శౌర్యమును గోదాదేవి ఈ పాసురం ద్వారా చెప్పి ఉన్నది. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో గోదాదేవి భావాల్ని గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖం గంటీలవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతరవక్షు మేఘ సంకాశదేహు నగారాతి గజేంద్రహస్త నిభబాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఇక 10వ పాసురం యొక్క భావం తెలుగు భాష అనువాదంలో. ఓయమ్మ, నోము చక్కగా నోచి స్వర్గఫలాన్ని పొందిన రక్షకురాలా, పిలుస్తున్నప్పటికీ తలుపు తీయవెందుకు? తెరవని దానవు పలుకునైనా పలకవు. తులసిని కిరీటంలో ధరించిన నారాయణుడు మనం పొగడగా వాద్య విశేషాల పురుషార్థాలనిచ్చి ఈ పుణ్యమూర్తిచే రామావతారంలో మరణించిన కుంభకర్ణుడు నీకు ఈ నిద్రనిచ్చిపోయాడా? ఏమో, అధిక నిద్ర కలదానా, శిరోభూషణమైన దానా, తెలివితో వచ్చి తలుపు తెరు, లే. ఇదే కదా మన వ్రతం. శ్రీ విష్ణు తనూజాయే గోదాయే నమః.